ఎంత భయపెడుతున్నావురా అమ్మా. నీకు ఇగో ఎక్కువ, నాకు భయం ఎక్కువ, వాడికి పొగరెక్కువ. ఇలా పట్టుకుని టచ్ చేయాల్సింది తొందరపడ్డా, అది నా మిస్టేకే. టైం తీసుకుంటే బాగుండు మేడం, బట్ టైం తీసుకోలేదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నేను ఇంటికాడ కూడా చెప్తాను, నట్టింట్లో ఏడవద్దు, లక్ష్మీదేవి అంటారు, కలిసి రాదమ్మా. యాక్చువల్గా ఇలా టూ ఇన్సిడెంట్స్ మా మధ్య. అప్పుడు ఏడిపించకూడదు. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, గొడవ అయినప్పుడు ఒక్క 5 నిమిషాలు వదిలేసే. ఆ 5 నిమిషాలు వదలకుండా ఏక అన్నట్టు చెవి దగ్గరికి అంటూ ఉంటుంది. నా వల్ల కాక అప్పుడు నేను చేసుకున్నాను. తప్పు, ఇది తప్పు. ఏంటిది? ఆడపిల్లని లక్ష్మీదేవిలా చూసుకోవాలి కదా మనం. అవును సార్. లైఫ్ లో మళ్ళీ ఇంకొకసారి చెయ్యెత్తినట్టే, చెయ్యి నుంచి కాలు వరకు ఇంకొకసారి ఫాల్తు మాటలు మాట్లాడానుకో. మా రిలేషన్ అంటే నేను అదో పోయే వరకు, ఎప్పుడో పోయే వరకు ఆశయం మీద అయితే చేసుకోను. బట్ నాకు కోపం వచ్చిందంటే అరుస్తా. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. సగం కంటే ఎక్కువ వస్తే నాకు ఫోన్ చేయి. మంచోడే గాని కొంచెం మొండోడు సార్. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. దేవుడి దయ వల్ల ఒక్క ప్యారడైజ్ గనక నేను కొట్టాలని కసి ఉంది. అది గనక కొడితే అతన్ని ఇద్దరిని పెట్టుకుంటాను సార్. ఈయనేదో పెద్ద మంత్రి అంట, ఆయన చెప్పాల్సింది నేను చెప్తాడు సార్. కూర్చుంటాడు, అత్తమ్మంటాడు, తెచ్చిన తర్వాత మళ్ళీ గుంజీలు తీయమంటాడు. తెత్తే గుంజీలు ఎందుకో నాకు అర్థం కాలేదు సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒక కనెక్షన్స్ ఉండడం వల్ల, అంటే మీరు లేదు గేమ్ ఎలా ఆడారో దాన్ని బట్టి చూస్ చేసుకోవాలని మీరు చెప్పారు. అవును, క్లియర్ గా ఉందిగా. కానీ మీరేమో నటరాజు మాస్టర్ గారు కాకుండా ఇంకెవరున్నా కూడా అయితే నేనైతే స్టీల్ తీసుకునేదాన్ని అని అన్నారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నేను అదే చెప్పాను, గేమ్ ఆడాల్సి వచ్చినప్పుడు గేమ్ ఆడదాం, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడదాం. కానీ మీరు కూడా గేమే ఆడారమ్మా. అంటే అది రామ్ కళ్యాణ్ ఐటీ జాబ్ చేస్తున్నాడు, ఇంగ్లీష్ వచ్చు, అలా అంటే అప్పుడు స్టీల్ మరి ఎందుకు తీసుకున్నాడు అని మీరు అడిగారు. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్, ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.